డైరెక్టర్ ఇంద్రగంటి సినిమాలంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇక ప్రియదర్శి కోట్ సినిమా హిట్తో పాటు మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటారు అనే నమ్మకం కూడా సాధించిపెట్టింది. ఈ ఇద్దరి కలయికలో రూపొందిన సినిమా సారంగపాణి జాతకం. ట్రైలర్తో సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ అయింది. మరి అలా అంత బజ్ సంపాదించుకున్న ఈ సినిమా ఎలా ఉంది? ఈ కాంబో హిట్ దక్కించుకున్నారా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. సారంగపాణి అలియాస్ ప్రియదర్శి ఒక కార్ షోరూంలో సేల్స్ మ్యాన్గా పనిచేస్తూ ఉంటాడు. తన షోరూమ్ మేనేజర్ మైథిలి అలియాస్ రూప అంటే అతనికి ఎంతో ఇష్టం. అతని మీద అదే ఫీలింగ్ ఉన్న మైథిలి ఒకరోజు సారంగపాణికి లవ్ ప్రపోజ్ చేస్తుంది. ఈ ఇద్దరు పెళ్లికి రెడీ అనుకుంటున్న టైంలో చెయ్యి చూసి జాతకాలు చెప్పే జిగేశ్వరానంద అవసరాల శ్రీనివాస్ సారంగపాణి జాతకం ప్రకారం ఒక మర్డర్ చేస్తాడని బయటపెడతారు. అయితే తన పెళ్లైన తర్వాత మర్డర్ జరిగితే ఒక హంతకుడి భార్యగా తన మైథిలి ఉండకూడదనే ఉద్దేశంతో ఎలాగోలా ఒక మర్డర్ చేసేసి పెళ్లి చేసుకుందాము అనుకుంటాడు. ఆ నిర్ణయం సారంగపాణి జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది? సారంగపాణి మర్డర్ చేశాడా లేదా? చివరికి రూపకి సారంగపాణికి పెళ్లైందా లేదా అనేది మిగతా కథ. ఈ రోజుల్లో కథ కంటే కూడా ప్రేక్షకులను 2.5 గంటల సేపు థియేటర్లో బోరు కొట్టకుండా కూర్చోబెట్టడం అనే కాన్సెప్ట్కి ఎక్కువ మార్కులు పడుతున్నాయి. ఆ విషయంలో 100% సక్సెస్ అయింది ఈ సినిమా. ట్రైలర్లో శాంపుల్గా చూపించిన నవ్వులనే సినిమా మొత్తం పండించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ ఇంద్రగంటి. ప్రియదర్శి లాంటి వర్స్టైల్ యాక్టర్కి వెన్నెల కిషోర్, వైవహర్ష తోడవడంతో ఇంద్రగంటి రాసుకున్న సీన్స్ థియేటర్స్లో నవ్వులు పుట్టించాయి. ఆర్టిఫిషియల్ కామెడీ కాకుండా ఆర్గానిక్ కామెడీ పండింది. ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్లో లాఫ్టర్ డోస్ ఇంకెక్కువగానే ఉంది. అయితే ఆశాంతం దీన్ని అమీతుమి లాంటి ఒక కామెడీ ఫిల్మ్గా తీర్చిదిద్దాలి అనుకున్నారు కాబట్టి లిబర్టీ ఎక్కువ తీసుకున్నారు. కొన్ని సీన్స్ లాజిక్లెస్గా అనిపించినా కూడా కామెడీ కవర్ చేస్తూ వెళ్ళిపోయింది. అక్కడక్కడ ఇంద్రగంటి తన లైన్ దాటి రాశాడు అనిపించింది. ఈ సినిమాకు యూఏ సర్టిఫికేట్ కోసం కొన్ని డైలాగ్స్ మ్యూట్ చేశారు. లిమిటెడ్ పాత్రలతో ఉండడం వల్ల కథ కూడా సింగిల్ లేయర్డ్గా ఉండడంతో అక్కడక్కడ ఫ్లాట్గా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ సినిమా రన్ టైం క్రిస్ప్గా ఉండడం వల్ల అది పెద్దగా ఇబ్బంది పెట్టదు. ఈ సినిమాలో పైన చెప్పుకున్న వాళ్ళ ముగ్గురితో పాటు ఇంద్రగంటి సినిమాలో రెగ్యులర్గా ఉండే తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్ పాత్రలు కూడా బాగున్నాయి. తెలుగు అమ్మాయిన రూపా కొడువాయిర్ హావభావాలతో ఆకట్టుకుంది. చాలా సహజంగా కనిపించింది. ఇక సపోర్టింగ్ పాత్రలకు సైతం మంచి మార్కులు పడే సీన్స్ దక్కాయి. ఇంద్రగంటి రాసుకున్న స్క్రిప్ట్ తాలూకు ఇంపాక్ట్ స్క్రీన్ పై ట్రాన్స్లేట్ అయ్యేలా చూడటంలో మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ సక్సెస్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ చాలా క్వాలిటీగా ఉంది. నిర్మాణ విలువలు సినిమాకి అవసరమైన మేర బాగున్నాయి. ఎడిటింగ్ కూడా చాలా క్రిస్ప్గా ఉంది. ఈ సమ్మర్లో ఇంటిల్లిపాది చూడదగ్గ క్లీన్ కామెడీ మూవీ సారంగపాణి జాతకం. ఈ సినిమాకి మా రేటింగ్ 3.25/5.